తెలుగులో జాన్వి బిజీ అవుతుంటే ఆ ఎఫెక్ట్ బాలీవుడ్ లో కనిపిస్తోంది. బీటోన్ మొత్తం సౌత్ సైడ్ జాన్వి మూవీస్ గురించే డిస్కషన్ జరుగుతోంది. అదేంటి, గతంలో చాలా మంది హీరోయిన్స్ ఇలా వచ్చిన వారే కదా, పైగా దీపిక లాంటి నెంబర్ 1 హీరోయిన్ తెలుగు చిత్రంలో నటిస్తోంది. జాన్వికి మాత్రమే ఎందుకంత ఇంపార్టెన్స్ అంటే ఆ స్టోరీ వేరే ఉంది. తెలుగులో జాన్వి కపూర్ సినిమా చేస్తుంది అంటే ఆ ఒక్క చిత్రం చేసి ఆమె బాలీవుడ్ కు తిరిగి వచ్చేస్తుంది అనుకుంది బీటోన్. సాహోలో నటించిన శ్రద్ధా కపూర్, RRR లో కనిపించిన ఆలియా ఆ తర్వాత తిరిగి బాలీవుడ్ వెళ్లిపోయారు. దీపిక కల్కి తప్పితే మరో మూవీ సైన్ చేయలేదు. వీరి దారిలోని జాన్వి కూడా బాలీవుడ్ కు తిరిగి వచ్చేస్తుంది అనుకున్నారు ఉత్తరాది దర్శక నిర్మాతలు. సీన్ కట్ చేస్తే జాన్వి తెలుగు, తమిళ భాషల్లో వరుసగా భారీ చిత్రాలు కమిట్ అవుతోంది. ఎవరూ ఊహించనంత స్పీడ్ గా సినిమాలు చేసేస్తోంది. దేవరా షూటింగ్ చివరి దశకు వస్తుండటంతో సౌత్ సైడ్ మిగతా ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టింది జాన్వి. తెలుగులో దేవరా, అదేవిధంగా రామ్ చరణ్ న్యూ మూవీ, అలాగే కోలీవుడ్ లో సూర్య సరసన మరో చిత్రం, ఇలా ఉంది జాన్వి స్పీడ్. అయితే సౌత్ సైడ్ జాన్వి సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించేందుకు మెయిన్ రీజన్ రెమ్యునరేషన్ అని తెలుస్తోంది. దక్షిణాది సినిమాల్లో నటిస్తున్నందుకు జాన్వి ఒక్కో మూవీకి 6 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటుందట. అందుకే సౌత్ సైడ్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తోందట. బాలీవుడ్ లో జాన్వీకి 2 కోట్లకు మించి రెమ్యునరేషన్ లేదని సమాచారం.